ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు విధ్వంసం, మరొక వైపు విష ప్రచారం దాదాపుగా ప్రతిరోజు మనకు కనపడుతుంది. ఎల్లో మీడియాలో కూడా విషపు రాతలతో, వింత కూతలతో వారికి పడినటువంటి బురద మాటలతో వికృతమైనటువంటి రాజకీయ రసక్రీడకు తెరలేపారు. తెరలేపడమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణారావు గారు, కాశీనాథన్ నాగేశ్వరరావు గారు లాంటి మహామహులు పత్రికా ప్రమాణాల్ని స్వర్ణయుగంలాగా భావించి ముందుకు తీసుకువెళ్తే, అటువంటి మహనీయులు పుట్టినటువంటి ఈ తెలుగు ప్రాంతంలో ఒక కీచకుడు పత్రిక నడిపితే ఎలా ఉంటుందో, ఒక దుశ్శాసనుడు పత్రిక నడిపితే ఎలా ఉంటుందో, ఒక దుర్యోధనుడు మీడియా ఛానల్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉండేలా ఒకవైపు రామోజీరావు తనయుడు కిరణ్ నడుపుతున్నటువంటి పేపర్ చూసినా, రాధాకృష్ణ నడుపుతున్నటువంటి పేపర్ చూసినా కూడా మనకు తెలుస్తుంది. మొన్న ఈ మధ్యన కొత్త పలుకు పేరుతో బ్రోకర్ రాధాకృష్ణ ఒక చెత్త మాటలు, బురద మాటలు, వికృతమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఏమంటాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెబితే వైసీపీ నాయకులు వారి భార్యలను చెల్లెలుగా భావించి వారికి పెళ్లి సంబంధాలు కూడా చూడడానికి వెనుకడుగు వేయనటువంటి, వెన్నెముక లేనటువంటి నేతలు అని చెప్పారు. ఏమయ్యా రాధాకృష్ణ, ఇటువంటి వావి వరసలు లేనటువంటి మాటలు మాట్లాడడం అసలు నీకు తగునా? మర్యాద, సంస్కారం, సభ్యత, ఇంగిత జ్ఞానం ఇది ఎవరో చెబితే రావు రాధాకృష్ణ. మనిషిగా పుట్టిన తర్వాత నువ్వు పశువు కాదని నీకు నువ్వు నిరూపించుకోవాలంటే, బురదలో తిరిగేటువంటి పందికి రాధాకృష్ణకి తేడా లేదని తెలుసుకోవాలనుకుంటే, వావి వరసలు లేని కుక్క రాధాకృష్ణ ఒకటే కాదని అనుకోవాలంటే కొన్ని మర్యాదలు మనం పాటించాలి. అటువంటి మర్యాదలేమీ పాటించకుండా వావి వరసలు లేనటువంటి కుక్కలాగా, బురదలో బొరిలే పందిలాగా నేను మాట్లాడతాను అని బరితెగించి, అంటే ఇడిచేసిన వాళ్ళకి వీధికే పెద్ద అనేటువంటి చందానా నువ్వు ఇటువంటి వాక్యాలు మాట్లాడావు. అయినా రాధాకృష్ణ, మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు చెబితే నువ్వు చేసేటువంటి ప్రతి తార్చుడు పనులకి మాకు ఆపాదిస్తే అట్లా, జనాలకు ఆపాదిస్తే అట్లా? బహుశా చంద్రబాబు నాయుడు గారు మీకు చెబుతారేమో, ఆయన చెబితే మీరు అటువంటి వికృతమైనటువంటి పనులు మీరు మీ కుటుంబ సభ్యులతో చేశారేమో. మీరు చేసేటువంటి పనులన్నీ జనాల మీద వదిలితే ఎట్లా రాధాకృష్ణ? తప్పు కదా. నీలాగా నిర్లజ్జగా, నిస్సుక్కుగా, విచక్షణ లేకుండా ఎవరు అటువంటి వ్యాఖ్యలు చేయరే. ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని వారిని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఇటువంటి రాజకీయాలు చేయమని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎప్పుడూ చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏం చెప్పినా కూడా ఆడవాళ్ళని ఉన్నత స్థానంలో చూపించాలని, ఆడవాళ్ళని గౌరవించాలని మాకు చెబుతుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పినట్టు మా ఎవరికి చెప్పరు. ఎందుకంటే ఆడవాళ్లను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి పేటెంట్ హక్కు భారతదేశంలో ఎవరన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొనే 1995లో ఆయన ముఖ్యమంత్రి సీటు కొట్టేశాడు. ఆడవారిని అడ్డం పెట్టుకునే తెలుగుదేశం పార్టీ పేరుని, తెలుగుదేశం పార్టీ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బుని జయప్రదంగా ఆడవారిని అడ్డు పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారు. మొన్నటికి మొన్న 2018లో రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకోవడం కూడా
ఆడువారిని అడ్డు పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు ఆ పొత్తు పెట్టుకున్నాడు. మొన్నటికి మొన్న 2024 ఎన్నికల్లో కూడా బావురుమని ఏడ్చి ఆడువారిని అడ్డు పెట్టుకొని సానుభూతి పొంది ప్రజలను ఏమార్చి ఇంకోసారి సీటు కొట్టేశాడు. ఈ భారతదేశంలో ఆడువారిని అడ్డు పెట్టుకొని ఏ స్థాయికైనా, ఏ నీచాతి నీచమైనటువంటి స్థాయికైనా, ఎంత అధపాతాళానికైనా దిగజారిపోయి దిగంబరంగా రోడ్డు మీద నృత్యం చేసేటువంటి కెరీరు కేటగిరీ ఎవరికన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారి తరువాతన రాధాకృష్ణ గారికే ఉంది. రాధాకృష్ణ ఇటువంటి చీపు మాటలు, బురద మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలని, వారి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తే కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే, గడ్డి తినే పశువైనా సరే రాధాకృష్ణ మాటలను ఖండించింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెలుపుతాడు. ఎవరికి? రాధాకృష్ణకి. ఈ మాట అన్నటువంటి రాధాకృష్ణకి చంద్రబాబు నాయుడు మద్దతు తెలుపుతాడు. అతని పుత్రరత్నం నారా లోకేష్ మద్దతు తెలుపుతాడు. అతని పార్ట్నర్ పవన్ కళ్యాణ్ మళ్ళీ మద్దతు తెలుపుతాడు. ఏమైపోతుంది ఈ సమాజం? అసలు రాధాకృష్ణ అనేవాడు పెన్నుతో రాశాడా అన్న ఆ మాటలు పెగ్గుతో రాశాడా అని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకం అంతా, ఉభయ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల లోకం అంతా అవ్వా అని నోటు మీద నోరేసుకొని రాధాకృష్ణ అని తిడుతుంటే అవేమీ పట్టించకుండా రాధాకృష్ణకి మద్దతు తెలుపుతూ వీరందరూ ట్వీట్లు వేసి వారికి మద్దతు తెలపడం ఏ విధంగా అవుతుంది?